జనబలం ఒక్క పిలుపులో వినిపిస్తుంది. జై బాలయ్య. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నే గురువు, ఒక తండ్రిగానే కాకుండా ఒక గురువుగా, ఒక దైవంగా, ఒక మెంటర్గా ప్రతి విషయంలోనూ నిజాయితీగా తను ఈ బయోపిక్ అటెంప్ట్ చేశారు. 100కి 100% తను తప్ప మరెవరు చేయలేనంతగా పూర్తిగా న్యాయం చేశారు. ఆల్రెడీ మాకు యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఇదేదో ప్రతి వారం వచ్చే సినిమాలా కాదు, ఇది ఎప్పటికీ నిలిచిపోయి క్లాసిక్ లాగా నిలిచిపోతుంది. ఇది ఒక చరిత్ర. తెలుగు జాతి ఉన్నంత కాలం ఈ సినిమా తెలుగువాడి గుండెల్లో నిలిచిపోతుంది. మాకు అంటే ఇప్పుడు ఒక తెలుగువాడు అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్. తన కోసం అప్పట్లో మా తాతలు, మా పూర్వీకులు చెప్పుకున్నట్టు ఎడ్లు బండ్లు కట్టుకొని పొద్దున్నే సర్దిగూడు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఎన్టీఆర్ ఎక్కడుంటే అక్కడ. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే వాళ్ళు రాత్రులు పగలనే లేకుండా ఊరంతా ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలానే మేము కూడా మా వంతుగా చూడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 5 AM షో కంటే మేము మిడ్ నైట్ నుంచి మేము నిద్రపోలేదు. ఎప్పటి నుంచో వెయిటింగ్ మూవీ కోసం. సో వెయిటింగ్ చేస్తున్నాం ఫుల్గా. సినిమాకు విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ నా అభివాదాలు. ఇది మనం ఇప్పుడు వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఇది ఆ మహానుభావుడి చరిత్ర. దీనికోసం మన దేశం, మన రాష్ట్రం అనే కాకుండా ప్రాంతాలు ఏవి విభేదాలు లేకుండా అందరూ వచ్చి ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఆల్రెడీ యూఎస్లో ప్రీమియం షో ఒక టాక్ వచ్చింది. బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించాడు. అతనితో పాటు మిగతా తారాగణం మొత్తం అక్కినేని సుమంత్ అయితేనేది, నందమూరి కళ్యాణ్ రామ్ అయితేనే, విద్యా బాలన్ గారు అయితేనే ప్రతి ఒక్కరు సినిమాలో వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. అంటే పాత్రని ఆవిష్కరించడం కన్నా దాంట్లో పరకాయ ప్రవేశం చేశారని చెప్పడం చాలా ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం. అది ఇంకొకటి ఏంటంటే మన అన్న నందమూరి తారక రామారావు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన కేవలం ఒక జాతికి చెందినవాడు కాదు, ఒక కుటుంబానికి చెందినవాడు కాదు, యావత్ భారతదేశానికి చెందినవాడు. యావత్ ప్రపంచంలో తెలుగువాడంటే ఎలా ఉంటాడనే దానికి నిదర్శనంగా మనం తారక రాముడిని చూపిస్తున్నాం. రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడన్న దానికి నిదర్శనం మనకు రాముడు, దేవుడు అన్నీ మనకి ఎన్టీ రామారావు గారి. అలాంటి ఆయన ఒక సన్నకారు రైతుగా మొదలుపెట్టి జీవితం, ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా మద్రాసు వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ఉండి, సినిమా ఇండస్ట్రీ నుంచి తర్వాత మన తెలుగు జాతికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతికి ఏదో ఒకటి చేయాలని ఆయన సంకల్ప బలం, దృఢ సంకల్పం, ఇట్లాంటివన్నీ ఆయనకు ఉన్న విల్ పవర్తో పోల్చుకుంటే ఇప్పుడున్న వాళ్ళగా ఏవి పనికిరారనమాట. ఆయన విల్ పవర్తో కిలో 2 రూపాయల బియ్యం చాలా చాలా సంక్షేమ పథకాలు చేశారు. అట్లాంటి నాయకుడిని మళ్ళా మనం స్మరించుకోవడం అనేది మన తెలుగు వాళ్ళగా అది మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ఇది మనకే కాదు, మన భావి భారత పౌరులందరికీ ఇది ఒక హిస్టారిక్ పిక్గా నిలిచిపోద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఎందుకంటే బాలయ్య గారు అచ్చంగా ఎన్టీ రామారావు గారు పెద్ద అన్నగారు ఏ విధంగా అయితే నటనలో ఇచ్చేసారో అంతకన్నా అద్భుతంగా ఈ సినిమాలో చేయడం జరిగింది. మనం వచ్చిన శాంపిల్స్ ఇవన్నీ చూస్తే కూడా చాలా అద్భుతంగా సినిమా ఉండబోతుంది అనేది మా అందరం చాలా బాగుంది. ఎందుకంటే బాలయ్య సినిమా అంటేనే మాకు కిక్. అది చూడు బాలయ్య, జై బాలయ్య, బాలయ్య అంటేనే కిక్. ఎవరి మార్నింగ్ చాలా మంది యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అందరూ కూడా అద్భుతంగా, రాణా గారు కానీ, కళ్యాణ్ రామ్ కానీ వీళ్ళందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా అందరి కలయిక చాలా బాగుండేది అనేది మా ఉద్దేశం, అందరూ అభిప్రాయం. డెఫినెట్గా బాలయ్య బాబు గారు కానీ, కళ్యాణ్ రామ్ కానీ, వీళ్ళందరూ రాణా కానీ వీళ్ళందరూ కూడా, వెంకట్ కానీ, అక్కినేని పాత్ర కానీ చాలా బాగా చేశారనేది అయితే వస్తుంది. మనం చూస్తుంటే కూడా అద్భుతంగా ఉంది. ఫొటోస్ చూస్తుంటేనే మనకి చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు 100% ఫిల్ చేశారు, దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఆ పంచకట్లో ఆ స్పెట్స్ పెట్టి బాలయ్య అచ్చంగా డిటో ఎన్టీఆర్, డిటో ప్రింట్ ఎన్టీఆర్ లాగా పెద్ద లాగా బాగా
ఉన్నారు. 100% ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారిని అన్నగారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి. కలెక్షన్స్ చెప్పేది అన్ని కలెక్షన్స్ బద్దలు కొడతాం, బాలయ్య ఆ రికార్డులను బద్దలు పడతాం బాలయ్యకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. కలెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలయ్య రికార్డులు బాలయ్యే బద్దలు కొట్టాలి, ఇంకెవరు ఆ రికార్డులను ఎవరు ఏం చేయలేరు. బెనిఫిట్ షోస్ కూడా పడ్డాయి. రిపోర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు అండ్ తెలుగు వారికి ఆరాధ్య దైవం. ఆయన పాత్రలో మన నందమూరి బాలకృష్ణ, మా దైవం బాలకృష్ణ గారు చక్కగా ఒదిగిపోయారు. అండ్ ఈ కథానాయకుడు సక్సెస్ బ్రహ్మాండంగా ఉండబోతుందండి. స్టార్ స్టడెడ్ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. రానా గారు కానివ్వండి, కళ్యాణ్ రామ్ గారు, హరికృష్ణ గారి పాత్రలో కానివ్వండి, విద్యాబాలన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆ పాత్రకు తగ్గ న్యాయం 100% చేశారు. అండ్ ఈ సంక్రాంతి మాకు 3 రోజులు ముందుగానే తీసుకొచ్చిన బాలయ్య బాబు గారికి కృతజ్ఞతలు అండి. అండ్ వరల్డ్ వైడ్గా ఉన్న బాలయ్య బాబు గారి అభిమానులందరికీ కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు. జై బాలయ్య. ఎవరున్నారని రిజిస్టర్ ఉద్యోగం వచ్చింది. ఇది అంతే. అప్పుడెప్పుడో పుల్లయ్య గారు పెంచినప్పుడే వెళ్ళుంటే ఈ పాటి కీడు గురు సినిమాలో హీరో అయి ఉండేవారు. పిల్లలు కింద నప్పితే వెన్నెలు విరిసినట్టు ఉండాలి. వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా. సుబ్బారావు